దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానని దేవుని పేట ప్రతి ఒక్కరికి వందనాలు. మనుషులు వాళ్ళ యొక్క మాటలతో, దూషణకరమైన మాటలతో మనల్ని గాయపరుస్తున్నప్పుడు మన హృదయం ఎంతో దిగులు పడతా ఉంటది. ఎందుకంటే మనము దాన్ని పట్టించుకుంటాము కాబట్టి. దాన్ని వినటం వల్ల ఏమవుతుందంటే మన శాంతిని కోల్పోతాం. అలా కాకుండా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ స్వభావమే బయటపడింది. నా దేవుడు నా హృదయాన్ని చూస్తున్నారు అన్న నిరీక్షణ మనకు ఉందనుకోండి, వాళ్ళు ఏమి మాట్లాడినా సరే దానివల్ల మనం ఏమి పట్టించుకోమో వాళ్ళు అనడాన్ని బట్టి మన విలువేమీ తగ్గిపోదు. చూడండి, ఒక వ్యక్తి మనల్ని పొగిడారు అనుకోండి, అబ్బా నీకేం తప్ప, నువ్వు చాలా గొప్పోడివి, నువ్వు చాలా గొప్పదానివి అని వాళ్ళు అన్నంత మాత్రాన మనం అప్పటికప్పుడేమి గొప్ప వాళ్ళం అయిపోం కదండి. మనల్ని గొప్ప చేసేది ఎవరు? మన దేవుడే. అలానే ఎవరైనా నీ పరిస్థితి ఇలాగే, నువ్వు ఇంకా మారదు, నీ పరిస్థితి ఇలాగే ఏదైనప్పటికీ కూడా మన పరిస్థితిని బట్టి కానీ, లేదంటే వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి కానీ వాళ్ళు దూషణకరంగా మాట్లాడినప్పుడు అవి మనము పట్టించుకోవడం వల్ల మన శాంతిని కోల్పోతాం తప్ప మన విలువ ఎక్కడా కూడా తగ్గిపోదండి. అయితే ఈ రోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 51వ అధ్యాయము 7వ వచనము. నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారు దూషణ మాటలకు దిగులు పడకుడి. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న ఆయన మంచి మాట, మనుషుల దూషణ మాటలకు దిగుల పడకుడి. ఆమేన్. మనుషులు ఏ దూషణకరమైన మాట మాట్లాడిన దానివల్ల నువ్వు దిగుల పడకు అంటున్నారు దేవుడు. చూడండి, ఒక పర్వతము ఉంది, దానికి గాలి వీస్తూ ఉంది, దానివల్ల ఆ పర్వతం కదిలిపోతుందా? కదలదండి. అలానే మన హృదయంలో మన దేవుడు ఉండి, దేవుడు మనకు అండగా ఉన్నప్పుడు ఎలాంటి దూషణకరమైన మాటల వల్ల కూడా మన విలువ తగ్గిపోదండి. కాబట్టి ఎవరు ఏమన్నా సరే దాన్ని మనం పట్టించుకున్నప్పుడే మనము శాంతిని కోల్పోతాం. కాబట్టి ఎవరు ఏమి అన్నప్పటికీ కూడా మనం ఆ మాటలు పట్టించుకోవద్దు, మనము దిగులు పడకూడదు. దేవుని దృష్టిలో మనము ఎలా ఉన్నాము, దేవుడు మనల్ని ఎలా చూస్తున్నారు అన్నదే మనకి ముఖ్యమైనది. ఎందుకంటే మన దేవుడు మనల్ని చూస్తారు, మన హృదయాన్ని చూసి దానిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఎవరు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా, ఎవరు నిన్ను గాయపరిచే విధంగా మాట్లాడినా దాన్ని పట్టించుకోవద్దు. అలా పట్టించుకోవడం వల్ల నీ శాంతిని కోల్పోతావు. అది దేవునికి అప్పగించినప్పుడు, దేవుడు నీలో ఉన్నప్పుడు ఏ విషయంలో కూడా నువ్వు కదలవు, నీ విలువ కూడా తగ్గిపోదు. కాబట్టి దేనిని చూసి నువ్వు దిగులు పడొద్దు, మనుషుల మాటలను నువ్వు పట్టించుకోవద్దు. వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే ఆ మాటల ద్వారా వాళ్ళ స్వభావమే బయటకు వస్తుంది తప్ప నీకే మాత్రము కూడా ఏ హాని జరగదు. కాబట్టి దేవునికి మన సమస్యను అప్పగిందామండి. దేవుడు చెప్తా ఉన్నారు, మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. మనుషులు నిందిస్తారు, దూషిస్తారు, అయితే నువ్వు దాన్ని లక్ష్య పెట్టదు, దిగులు పడొద్దని దేవుడు చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవరు ఏది మాట్లాడినా, ఎవరు ఏదన్నా అది దేవునికి అప్పగించి దేవుడిచ్చే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందామని కొద్ది మాటల దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామంటే ప్రతి ఒక్కరి కన్నులు మూసుకొని ప్రేర్ లేఖిగా ఉంచు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించిన కాక, దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేముకు యేసు నామములోనే క్షేమము కలుగును గాక. ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసు నామములని గొప్ప విజయము కలుగును గాక.
ఎవరి బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడును గాక. వివాహాలు కావాల్సిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధిని చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.